హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. అందుకే చాలా మంది హిందువులు అంటున్నారు స్వామి, ఏమని అంటున్నారంటే మతం మారుతున్నాం అంటే హిందువులలో ఇలాంటి రూల్సే ఉన్నాయి, అవిట్లలో రూల్స్ లేవు కాబట్టే మాకు మంచి జరుగుతుంది, మారుతున్నాము, హిందూ తత్వం లేదు అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? వాళ్ళకి జ్ఞానం లేదని చెప్తా. ఎందుకని ఇప్పుడు ఇక్కడ గుడి ఉంది 4 అడుగులు, మీరు ఇక్కడ రెడీ అయ్యేటప్పుడు నేను టక్కుని వెళ్ళి వచ్చానా ఖర్చు అవ్వలేదు నాకు కదా, అది వంక. వాళ్ళకి జ్ఞానం లేక. ఇంకోటి తెలుసా, అసలు ఎవడు బైబిల్ చదవడు. ఇప్పుడు విన్నారుగా లైవ్లో, అది ఎవడు బైబిల్ చదవడు, నువ్వు చదవలేవు కూడా. ఇప్పుడు ఆ లోతు ఇందాక చెప్పానే, దాన్ని డీటెయిల్స్లోకి వెళ్ళామనుకో, ఆ డీటెయిల్స్ అతనికి 2 కూతుళ్ళు, అక్కడ మగోడు ఎవడు లేడు కాబట్టి వాళ్ళ నాన్నకి వీళ్ళు సారా తాగిచ్చి ముందు అక్క తర్వాత చెల్లి, అతనితో 2 పిల్లలు కన్నారు. ఏం నేర్చుకోవాలి? ఆ కొంపలో పుట్టినోడు యేసు, ఏం నేర్చుకోవాలి? రాముడు వాళ్ళ నాన్న పేరేంటి? దశరథుడు, తక్కువని చెప్పాం. కృష్ణుడు వాళ్ళ నాన్న ఎవరు? వసుదేవుడు, తక్కువని చెప్పాం. మీ నాన్నగారి పేరు చెప్పారు, ముత్యాలు. మనం అందరం చెప్పగలం. మీరు ఓ గొర్రె నన్ను కామెంట్ చేశాడు, పేరేంటి? సురేష్. చేస్తే మీ నాన్న పేరు గుర్తొచ్చిన వెంటనే ఫోన్ చేయి అని చెప్పి 4 రోజులు అయింది. నాన్న పేరు గుర్తొచ్చిన వెంట సార్ నేను ఎవరికి పుట్టానో చెప్పగలను, చూపించగలను. మా నాన్నగారి పేరు సత్యనారాయణ, మా అమ్మ పేరు విజయలక్ష్మి. ఈ పేర్లు నేను నమ్మిన గ్రంథాల్లో ఉంటాయి. మరి లంచ్ బైబిల్లో మీ పేరు, మీ నాన్న పేరు, మీ అమ్మ పేరు ఎందుకు లేదు? యేసు ఒక చవట, వాణ్ణి నమ్మిన వాళ్ళు కూడా చవటలు. దానికి రుజువు మీరే సార్. పేరు కూడా పెట్టలేకపోయాడు సార్. ఆడు ఎవడ పుట్టాడు ఆడికి తెలియదు, మీకు కూడా తెలదా? మీరు కూడా మేరీ లారీ పక్కన అలాగే పుట్టిందా? మీ అమ్మకి మీరు అలాగే పుట్టారా? అమ్మ పేరు చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకు చెప్పలేరు? మన ఎల్లో బైబిల్లో ఉండదు కాబట్టి. మీకు ఒకటే పరిష్కారం సార్, యేసులాగే సిలువ, అప్పుడే పెరుగుద్ది మీ విలువ. గుడ్ నైట్ సార్. కాదు, ఇన్ని మాటలు అనిపించుకోవడం ఎందుకు? నిన్నంటే ఊరుకుంటావా? ఎవరికి పుట్టిన దానివే అంటే బీపీ వచ్చేసి మా నాన్న పేరు ముత్యాలో అని రయ్యని చెప్తావు. ఎందుకని? ఒకటి పుట్టావు కాబట్టి, వాళ్ళు చాలామంది పుట్టారు కాబట్టి చెప్పలేదు. ఇప్పుడు చూడు, నేను మళ్ళీ అన్బ్లాక్ చేస్తా. అన్బ్లాక్ చేసి, నమస్కారం అండి సురేష్ గారు, మీరు 2 రోజుల క్రితం మీకు రిప్లై ఇచ్చాను, మీరు అప్లై చేసిన దానికి. మీకు సప్లై బాగానే చేశాం, కాకపోతే మీరు చాలా హట్ అయి ఉంటారు. కానీ మీరు బాధపడకండి, నేను మీ బ్రదర్ లాంటి. మీరు ఫోన్ చేసి మీ అమ్మగారి పేరు, నాన్నగారి పేరు చెప్పండి. అంటే ముష్టి బైబిల్లో ఉండవు. ఏదో ముష్టి బైబిల్ కోసం మనం ఎందుకు సార్? తెలుగు వాళ్ళం, మనం హిందువులం సార్, మనం అల్లూరు వారసులం సార్, మనం ఎందుకు సార్ కొట్టుకోవడం? సార్ బొగడా బైబిల్లో మీ అమ్మ నాన్న పేరు లేకపోయినా నాకు ఫోన్ చేసి చెప్పండి సార్, నేను ఫీల్ అవును, మీరు ఫీల్ అవ్వకండి సార్. ముష్టి బైబిల్ కోసం మనం కొట్టుకోవచ్చు సార్. మనం తెలుగు వాళ్ళం, హిందువులం, బంధువులం. అందుకంటే పైన మనం మనుషులం సార్. ఒక ముష్టి పుస్తకం కోసం మనం ఎందుకు సార్ కొట్టుకోవడం? మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ మీ సోదరుడు రాధమోహన్ దాస్. ఇప్పుడు మీరు ఏమనాలి తెలుసా? అరే కమలాసన్ నీతో మస్తు షేడ్స్ ఉన్నారా అనాలి. అది బయటికి చెప్పలేము సార్. ఎందుకు? నేను చెప్తానుగా, బొందా మనకే మొహం లేదు కదమ్మా. ఇప్పుడు నేనేమంటా అంటే, అన్ని తిట్లు తిట్టినాడు ఫోన్ చేయడు, మెత్తగా పిసికినా ఫోన్ చేయడు. ఎందుకు చేయడు చెప్పు? ఇప్పుడు నరుకుతా. నా పర్సనల్ గా ఒక డౌట్ వచ్చి మీరు చెప్పిన లాజిక్ తో అడిగాను సార్. ఇప్పుడు దేవుళ్ళు కూడా ఉన్నారు, మనం నమ్మిన మన దేవుళ్ళు ఉన్నారు. ఒక్కొక్క దేవుడికి ఇద్దరు భార్యలు ఉన్నారు. మరి అంటే ఇది క్రిస్టియన్స్ గా ఒక డౌట్ వస్తుంది. ఏం పర్లేదు, మేము మాత్రం చేసుకుంటే తప్పెలా అవుతుంది? మీ దేవుళ్ళకు ఇద్దరు భార్యలు ఉన్నారు, వాళ్ళు చేసుకుంటే లేదా తప్పు, మమ్మల్ని ఎలా తప్పు పడుతున్నారు అంటారు. వాళ్ళను ఎవరు తప్పు పెట్టారు? ఏ విషయంలో పెట్టాం? ఏసుకి తల్లి లేదు అంటే తండ్రి లేడు, ఎవరు లేరు అనే ఇదిలో ఉన్నారు. ఇప్పుడు కృష్ణుడు పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు అని అన్నమయ్య కీర్తన. సో కృష్ణుడు కొండనెత్తాడు, అవునా? ఆ పాట ఏంటి? నిన్న రాత్రి నేను పాడాను. కొలని దోపరికి గొబ్బిల్లో యదుకుల స్వామికి నీ గొబ్బిల్లో, కొండ గొడుగుగా గోవులగాచిన కొండొక శిశువుకు గొబ్బిల్లో,
కొలని దోపరికి గొబ్బిల్లో యదుకుల స్వామికి నీ గొబ్బిల్లో. ఎంత వయసు కృష్ణుడికి అప్పుడు? 7 ఏళ్ళు. ఎన్ని రోజులు కొండనెత్తాడు? 7 రోజులు. ఓకేనా? 8 ఏళ్ల వయసులో 7 ఏళ్ల వయసులో కొండనెత్తాడు. 8 ఏళ్ల వయసులో రాసలీల. ఆయన పెద్దవాడైన తర్వాత కంసుడు బోల్డ్ మంది రాచకన్యల్ని బంధిస్తే వాళ్ళందరినీ ఉద్ధరించడానికి వాళ్ళని భార్యలుగా యాక్సెప్ట్ చేశాడు. ఓకే, 16,108 మంది భార్యలు. ఓకే, ఇదంతా భాగవతంలో ఉంది. ఓకే, ఆయన పరమ పురుషుడు. సో భాగవతంలో వివరణ ఇచ్చారు కదా. మరి ఆ విషయంలో ఈ గొర్రెలు ప్యారిస్లోనో ఎక్కడో కేసేసింది. అక్కడ ప్రచారం చేస్తున్నటువంటి ఇస్కాన్ బుక్ని తీసుకుని కోర్టుకి వెళ్ళి ఏమని, పోలాండ్, ఐ థింక్ సో, పోలాండ్లో ఈయన చాలామంది బహుభార్యత్వాన్ని ప్రోత్సహిస్తున్నాడు, హౌ ఈజ్ గాడ్ అని. సరే కోర్టుకి వెళ్ళిన తర్వాత ఆ జడ్జికి మన వాళ్ళ బుక్ ఇచ్చి భాగవతం 10th క్యాంటో, సార్ చదవండి సార్, చదివి తీర్పు ఇవ్వండి అని చెప్పారు. ఈ క్వశ్చన్ వేసేటప్పుడు ఇటువైపు మనవాడు ఏం చెప్పంటే, నన్స్ ఉంటారు కదా, ఈ నన్స్ అందరూ ఏమని చెప్పి నన్నగా మారతారు అని అడిగారు. ఏమని చెప్తారు నన్సు? మాకు పతి గతి మతి అంతా యేసుబాబు అని చెప్తారు. సో ప్రపంచవ్యాప్తంగా ఈ నన్స్కి మొగుడెవరు? అక్కడ 16,000 నన్స్ సంఖ్య ఎంత? అర్థమైందా? ఆ విధంగా కేసు కొట్టుపోయబడింది అమ్మా. సో ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఎథిక్స్ లేవు. ఫస్ట్ పాయింట్, ఎథిక్స్ అంటే ఏంటి? ఎథిక్స్ అంటే ఏంటమ్మా? విలువలు. విలువ అంటే ఏంటి? ఇప్పుడు అసలు మీ నాన్నగారి పేరు చెప్పారు, మీ పూర్వీకులు గొప్పవారని అనుకుంటారా, ఎదవలు అనుకుంటారా? మీరు గొప్పవాళ్ళు అనుకుంటారు, అంతేగా. ఇప్పుడు తెలుగు నేల మీద పుట్టాం మనం, చాలా గొప్ప వాళ్ళకి వారసులం, అది నా భావన. ఇప్పుడు మరి గొర్రెలు ఏమంటాయి? ఓపెన్గా చెప్తాయి. గొర్రెలు ఏమని చెప్తా అంటే, అల్లూరైనా చూడు, మీకు వినిపిస్తాను. ఏళ్ళ జిల్లా గొర్రె, పిడుగురాల గొర్రె ఏం చెప్పిందంటే, చూడండి మీరు వినండి. అతని పేరు దేవసహాయం. కొడతాను చూడండి, మొన్న కూడా వినిపించాను, వినిపిస్తా. దేవసహాయం పిడుగురాళ్ళ పాపి అంటే అందులో అదే రాసుకున్నాం. మీరు అదే మీరు ఇప్పుడు మీ పేరు ఉంది, యాంకర్ అని రాసుకుంటే తప్పేటి? వాడి కెమెరామ్యాన్ అంటే తప్పేటి? పాపి అంటే తప్పేటి? ఇప్పుడు యాంకర్ని యాంకర్ అనొచ్చా, కెమెరామ్యాన్ అనొచ్చా, పాపి అనకూడదా? వాట్స్ యువర్ ప్రాబ్లం? దే క్లైమ్ దెమ్ సెల్ఫ్ పాపులమో మేమో. సాంగ్ తెలుసా తెలదా? సాంగ్ ఎవరు రాశారు? నేను రాశానా? వాళ్ళు రాశారా? వాళ్ళ పాట వాళ్ళు పాడారా? వాళ్ళ పేరు వాళ్ళు చెప్పుకున్నారా? చూడండి, నేను అడిగాను, సార్ మీ అమ్మా నాన్న పేరు ఏంటి అని అడిగా, ఏదో టాపిక్. అయ్యగారు వందనాలు. రాధా మనోహర్ గారికి నమస్కారం అండి. మా నాన్నగారి పేరు గాలియా. ఆ తర్వాత ఆయన ప్రభువు నమ్ముకున్నాక ఇస్రాయేలు. ఆ తర్వాత మా అమ్మగారి పేరు పుల్లమ్మ. ఆమె రక్షణ పొందలేదు. రక్షణ పొందలేదంటే ఏంటి తెలుసా? పార్టీ మారలేదు, అంతేనా? ఈ గాలియా అనే ఇతని ఫాదరు నేమ్డ్ యాజ్ ఇజ్రాయెల్, సంతకం మాత్రం గాలియా. నాకు గొర్రె ఫోన్ చేశాడు, ఇక్కడ హైదరాబాద్ గొర్రె, పేరు రామారావు. మా దేవుడు సర్వశక్తిమంతుడు. ఇలా జోక్స్ వేసాడు. జోకులు అయితే మేకులేగా, అంత శక్తి ఉన్నాడు కదా. మరి నీ పేరేంటన్నా? రామారావు. ఇప్పుడు నేను బాప్టిజం తీసుకున్నాను, ఇప్పుడు నేను ఆల్బెత్ర పేతురు ఏదో చెప్పాడు. సంతకం ఏం పెడతావు ఆఫీసులో ఉన్నా? రామారావు. అంటే నీకు బతుకు నడవాలన్నా మెతుకు కావాలన్నా ఏం సంతకం పెట్టాలి? రాముడే దిక్కు. అంటే వీళ్ళని ఏమంటారు? చీటర్స్. మనకు కావాల్సింది ఎవరు? సేకర్స్. సేకర్ అంటే ఏంటి? వెతుకువాడు కదా. వేదాంతం చెప్తుంది, అధాతో బ్రహ్మ జిజ్ఞాస. నేనెవరు అని ప్రశ్న వెయ్యి, దాన్ని వెతుకు. ముందు దేవుడి తర్వాత ముందు నువ్వెవరు అంటే ఆత్మస్వరూపానివి.
ఈ తోలుని బట్టి లెక్కేకు, యు ఆర్ బియాండ్ ఆల్ దీస్ అని వేదాంతం చెప్తుంది, భగవద్గీత చెప్తుంది. మీరు ఏదన్నా చూడండి, భగవద్గీత, భాగవతం, రామాయణం అంతా మనుష్యులు అంటుంది, జీవులు అంటుంది, ఆత్మ అంటుంది. మన బొక్కడు బైబిల్ నేను ఇజ్రాయెల్ గొర్రెల కొరకే వచ్చి తిని అంటున్నాడు. నేను చెప్పలేదమ్మా, ఈయనేమో చదవలేదు 6వ తరగతి ఎంతో. మనం సార్ మీరేం చదివారా సార్ నేను చెప్పిన పాయింట్? ఓకే సార్ చదివాను. యోషియా 3:17 కాబట్టి ప్రభు సీయోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును, యెహోవా వారి మానమును బయలుపరచును. ఇంకెక్కువ చదివితే బాగుండదు సార్, దరిద్రంగా ఉంటుంది. వేరే కొత్త పాపకి ఛాన్స్ ఇవ్వాలి. యేసోబు గారు ఫోన్ చేస్తున్నారు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్, జై అన్నమయ్య. కొత్త పాపకి ఛాన్స్ ఇవ్వాలిగా, ఒక పాపకి ఇస్తారుగా. చెప్పమ్మా. అవును స్వామి, ఇప్పుడైతే మీరు ఒక మంచి మాట చెప్పారు. నేనెవ్వరు అని నీకు నువ్వు క్వశ్చన్ వేసుకో, నిన్ను నువ్వు వెతుక్కో అన్నారు. అది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.